మ్యాక్స్వెల్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం. సముద్రం ప్రశాంతంగా ఉన్నప్పుడు ఎవరైనా ఈదుతారు, కానీ అదే సముద్రం ఊపి మీద ఉన్నప్పుడు ఈదిని వాడే నిజమైన పోటుగాడు అని ఈజీగానే చెప్పవచ్చు. ఇది ఎంత కరెక్టో బన్నీ బాబు కూడా ఇదే వర్తించి తీరుద్దేమో. డీజే కలెక్షన్స్ మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. జనాలు ఓపెనింగ్ అప్పుడు ఎలా వచ్చారో ఇప్పుడు కూడా అలానే వస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించినటువంటి రివ్యూలే ఈ సినిమాకి తగిలిన దిష్టిని పోగొట్టాయని పట్టుబట్టి మరి దీనికి నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేశారని చాలా మంది ఈ చిత్రాన్ని తొక్కేయాలని చూశారు. కానీ అదిరిపోయే వసూలు సాధిస్తుందని వీరాభిమానులు అంటున్నారు. 13 రోజుల్లో 139 కోట్లు సాధించినట్లు సమాచారం. హరీష్ శంకర్ కి ఇది మోస్ట్ క్రిటికల్ ప్రాజెక్ట్. ఈ సినిమా హిట్ అయితేనే అన్నట్లుంది పరిస్థితి. ఈ అవకాశాన్ని 200% సద్వినియోగం చేసుకున్నాడు హరీష్ శంకర్. ఈ మూవీ విజయం ఎలా సాధించిందంటే పద్మవ్యూహంలోకి వెళ్ళినటువంటి అభిమన్యుడు వెనక్కి రాలేకపోయాడేమో గాని ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నటువంటి ఈ మూవీ క్రమంగా సూపర్ హిట్ అయ్యి విపరీతమైన వసూళ్లతో దూసుకెళ్తుంది. పూజా హెగ్డేని మాత్రం హరీష్ శంకర్ మామూలుగా అయితే చూపించలేదు. వాస్తవం చెప్పాలంటే ఈ మూవీతో ఆమె రేంజ్ పూర్తిగా మారిపోయిందనే చెప్పాలి. డీజే కూడా నడి సముద్రంలో నుండి బయటకు సేఫ్ గా వచ్చిన వార్షిప్ లాగా అద్భుత విజయం సాధించింది. ఒక్క అల్లు అర్జున్ అభిమానులకే కాకుండా టోటల్ టాలీవుడ్ ఇండస్ట్రీకే ఒక గొప్ప విజయంగా చెప్పాలేమో ఈ విజయాన్ని. మరికొన్ని సరికొత్త వార్తల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.